వైఎస్ఆర్సీపీకి మరో ఎంపీ షాక్ ఇచ్చారు. నర్సరావుపేట ఎంపీ లావుక్ శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను బాధ్యుడిని కాదని అన్నారు. ఇక నర్సరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావిస్తోందని, దీనివల్ల క్యాడర్ కొంత కన్ఫ్యూజన్లో ఉందన్నారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, గత ఎన్నికలలో మంచి మెజార్టీతో పార్లమెంటుకు పంపించారని అన్నారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. అందుకే తాను వైఎస్ఆర్సీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ మాచర్ల, పెదకూరపాడు, నర్సరావుపేట ఎమ్మెల్యేలు ఎంపీని కలిసేందుకు బయలుదేరగా ఈలోపే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. లావు శ్రీకృష్ణదేవరాయలు 2019 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలను నర్సరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. ఇక నర్సరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని పోటీ చేయించాలని వైఎస్ఆర్సీపీ భావించింది. తెరపైకి నాగార్జున యాదవ్ పేరు వచ్చింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అధిష్టాన నిర్ణయానికి నో చెప్పారు. గుంటూరు నుంచి పోటీ చేయలేనని కుండబద్దలు కొట్టేశారు. తాను నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఈలోపు పల్నాడు జిల్లాకు చెందిన నేతలు, నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం కిందకు వచ్చే ఎమ్మెల్యేలు కొందరు శ్రీకృష్ణదేవరాయలను కొనసాగిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆయన్ను మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో అధిష్టానం పునరాలోచనలో ఉందనే చర్చ జరుగుతోంది. ఇంతలోనే ఆయన పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేయటం చర్చనీయాంశమైంది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతూనే ఉంది. ఇక ఇప్పటికే ఆయన పలువురు పెద్దల్ని కలిసి చర్చించినట్లుగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలోకి వెళ్లాలని నిర్ణయించుకొని వైఎస్ఆర్సీపీకి ఎంపీ పదవికి గుడ్ బై చెప్పారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే నర్సరావుపేటలో అభ్యర్థి కోసం టీడీపీ కసరత్తు చేసింది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీకి వస్తే ఆయనకు నర్సరావుపేట సీటు ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సిందే. చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాలేదు. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా, జనాన్ని కనిపించకుండా, ఎక్కడో పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో
గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు ఎత్తకాల్సిన అవసరం ఉంది. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దాన్ని తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను. ఇమీడియట్గా వారికి ఇబ్బంది కానీ వారికి రెడ్డిక వైఎస్ఆర్సీపీకి మరో ఎంపీ అయితే షాక్ ఇచ్చారు. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఈ నరసరావుపేటకు సంబంధించి ఈ సీట్ వేరే వాళ్ళకి ఇస్తారు అనేసి అని చెప్పి ఆ విధంగానే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానివల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేసి అని చెప్పి ఆయన మాటల్లోనే మనం విన్నాం. సో ఇది ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది బయటికి ఒక విషయం చెప్తున్నారా, లోపల ఇంకేదైనా ఉందనుకోవచ్చా? శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచి కూడా పార్టీ అంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వీడాలని కానీ మొదటి నుంచి అనుకోలేనటువంటి నేపథ్యం. అంతే ఇప్పటి వరకు జరిగినటువంటి లిస్ట్ జాబితాల విడుదల ఏదైతే ఉందో ఆ జాబితాల నేపథ్యంలో కూడా ఇప్పటివరకు కూడా శ్రీ కృష్ణదేవరాయలు ఎక్కడా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో జాబితాలు సిద్ధమయ్యే కొద్దీ కూడా మార్పులు చేర్పుల అంశాన్ని వైసీపీ ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చిందో ఆ తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలోనే కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి నేపథ్యంలో కృష్ణదేవరాయల్ని తీసుకొచ్చి గుంటూరు నుంచి పోటీ చేయించాలనుకోవడం. అయితే కృష్ణదేవరాయలకి నరసరావుపేట నుంచి పోటీ చేయాలనే మనసు ఆ ఉద్దేశంతోనే ఆయన కంటిన్యూ అవుతున్న నేపథ్యం. అయితే మొదటి నుంచి కూడా కృష్ణదేవరాయల అంశాన్ని పరిశీలిస్తూనే అధిష్టానం నిర్ణయాలు తీసుకోకుండా పరిశీలనలో పెట్టినటువంటి పరిస్థితి. అయితే దీని మీద స్పష్టత లేదు. మొదటి నుంచి ఇటు అధిష్టానానికి సరైన స్పష్టత లేదు, అదేవిధంగా కృష్ణదేవరాయలకు కూడా సరైన స్పష్టత లేదు. ఎందుకంటే అధిష్టానం నుంచి ఒక బీసీ అభ్యర్థిని తీసుకురాలన్న అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే అక్కడ అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకు కూడా వాళ్ళు కూడా ఫైనల్ చేయలేదు. అదేవిధంగా కృష్ణదేవరాయలకు కూడా అసలు సీటు కన్ఫర్మ్ గా ఇక్కడ నరసరావుపేట నుంచి ఉంటుందా లేదు అంటే కనుక గుంటూరుకే పంపుతారనేది ఆయనకు కూడా స్పష్టత లేదు. అయితే ఏంటంటే నరసరావుపేటకి కంపల్సరీ కూడా బీసీని తీసుకురాలనేది మాత్రం అధిష్టానం తీసుకున్న నిర్ణయం. దానిలో భాగంగానే కృష్ణదేవరాయలు గత కొద్ది రోజులుగా అంటే అధిష్టానానికి ఆయన అభిప్రాయాలు చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఆయన అభిప్రాయం మొదటిగా చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే గుంటూరు నుంచి పోటీ చేయాల్సి వస్తుందేమోనని చెప్పి ఆయన ముందు ఆ ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా దాన్ని సున్నితంగానే తిరస్కరించారు. గుంటూరు నుంచి అయితే మాత్రం కష్టం, నేను పోటీ నుంచి తప్పుకుంటాను, పూర్తి స్థాయిలో పోటీ నుంచి తప్పుకుంటాను, రాజకీయాల నుంచి కాదు కానీ పోటీ నుంచి మాత్రం తప్పుకుంటాను నేను. ఇక్కడ మీరు ఎవరైనా అభ్యర్థిని నియమించుకోవచ్చు, నరసరావుపేట నుంచి అభ్యర్థిని ఎవరినైనా సరే మీరు పోటీలో పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లేదు గుంటూరు నుంచి పోటీ చేయమంటున్నారు అనే అంశాన్ని ఆయనకి పదే ఒత్తిడి చేసినప్పుడు కూడా ఆయన దానికి ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. కానీ నరసరావుపేట నుంచి మాత్రం పోటీలో ఉంటానని చెప్పడం కూడా జరిగింది. అయితే నరసరావుపేట నుంచి ఉండేటువంటి నరసరావుపేట నుంచి ఆయన పోటీలో ఉండాలి అంటే కనుక అక్కడ బీసీ అభ్యర్థిని మాత్రం తీసుకురావాలి. ఎందుకంటే 2024 ఎంపీలు గెలవాల్సిన అవసరం ఎంపీలను గెలవాలి అనేది పర్టికులర్ గా వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది. కంపల్సరీ కూడా దాదాపుగా ఒక 18 నుంచి 20 మంది ఎంపీలు గెలవాలి అనే అంశంలోనే వైసీపీ గట్టిగా కసరత్తు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఎంపీ స్థానాలను మాత్రం మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 2024 గవర్నమెంట్ ఫామ్ చేయాలని అనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్లు మనం పూర్తిగా మార్పులు చేర్పులు చేయడం కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఆ నేపథ్యంలో ఎంపీలను కూడా పర్టికులర్గా మార్చాలి. అయితే బీసీ అభ్యర్థి అయితే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే లావు కృష్ణదేవరాయలు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అంటే ఆయన కూడా పోటీ చేస్తే గెలుస్తారు. కానీ అక్కడ రామకృష్ణదేవరాయలు గుంటూరు నుంచి వేసినా సరే గెలుస్తారనేది అధిష్టాన అభిప్రాయం. అంతేకాకుండా అక్కడ బీసీ నుంచి పోటీ చేయించాలి. అంటే పోటీ నేపథ్యంలో అంటే కంపల్సరీ గెలవాలనే నేపథ్యంలో కూడా బీసీని తీసుకురావాలని అనుకున్న పరిస్థితులు బీసీ మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సామాజిక సమీకరణ భాగంగా కూడా లావు కృష్ణదేవరాయలని ఇటు గుంటూరు తీసుకురావాలి, అదేవిధంగా అక్కడ బీసీని తీసుకురావాలి అనే అంశాన్ని పరిశీలించిన నేపథ్యంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈయన ఈ సందిగ్ధకి చిక్కుముడికి విడగొట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు పార్టీకి అదేవిధంగా పదవి కూడా రాజీనామా చేశారు. పూర్తి స్థాయిలో పార్టీలు ఇంకా వేరే పార్టీలో అంటారు మనసులో వేరే పార్టీకి వెళతారా లేదా అనే దాన్ని మాత్రం ఇప్పటికీ అయితే స్పష్టత ఇవ్వలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా
అధిష్టానంలో అంటే శ్రీకృష్ణదేవరాయలకి సీటు ఇవ్వకపోతే కనుక ఆయన టీడీపీకి వెళతారు, మంతనాలు జరుగుతున్నాయి అనేది మాత్రం బయట ప్రచారంలో ఉంది. అయితే దాని మీద ఆయన స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆయన మాత్రం కంపల్సరీ వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత, రిజైన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, అదేవిధంగా ఆయన ఎంపీ పదవికి రిజైన్ చేసిన తర్వాత ఆయన టీడీపీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే నరసరావుపేట నుంచి పోటీ చేస్తారనేది ప్రచారం కూడా నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మమత. ఇప్పుడు టీడీపీకి వెళ్తే నరసరావుపేట నుంచి సీట్ ఇస్తారనేసి అని చెప్పి ఖాయంగా చెప్పినట్టేనా ఖచ్చితంగా? అంటే రామకృష్ణదేవరాయలకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గతంలో కూడా ఆయన భారీ మెజారిటీతోనే గెలిచినటువంటి నేపథ్యం ఉంది. అయితే 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా కంటిన్యూ అవుతూ స్థానికంగా ఉంటూ స్థానిక ప్రజలకి అంటే ఎంపీగా ఆయన నిధులు ఏమి సమీకరించాలో అన్ని సమీకరించి కూడా నియోజకవర్గంలో ఆయన ఎంపీ సెగ్మెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పోతే ఏంటంటే ఆయనకి అక్కడ మంచి సపోర్ట్ ఉంది. స్థానికంగా ఆ ఎంపీ కాన్స్టిట్యూన్సీ సెగ్మెంట్లో ఆయనకి మంచి సపోర్ట్ ఉంది. పోతే బలమైనటువంటి నాయకుడిగా కూడా ఆయన ఉన్నాడు. సో 2019లో కూడా ఆయన కొన్నటువంటి అంటే సామాజికంగా ఆయనకున్నటువంటి స్పృహ కావచ్చు, ఆయనకున్నటువంటి చారిటీస్ కావచ్చు, ఆయనకున్నటువంటి మద్దతు కావచ్చు, ఆయనకున్నటువంటి మద్దతుదారులు కావచ్చు, అనేక మంది ఇప్పటికే ఆయన సీటు తొలగిస్తే కనుక నరసరావుపేట ఆశలు వదులుకోవాలని చెప్పని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో అంత బలమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి టీడీపీ తప్పనిసరిగా కూడా ఆయనకి ఎంపీ సీటు నరసరావుపేట ఎంపీ సీటు కేటాయిస్తుంది అనేది ఆశ వ్యక్తం చేస్తున్నాడు. అంటే రామకృష్ణదేవరాయలు సపోర్టర్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీకి వెళ్ళినా ఆయన గెలుస్తారు, కంపల్సరీ ఆయనకి ప్రజాదరణ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు సర్వేలు చేసిన వైసీపీ చేసినటువంటి సర్వేలు ఎక్కడా కూడా రామకృష్ణదేవరాయలు ఓడిపోతాడనేది ఎక్కడా లేదు. అయితే బీసీకి ఇవ్వాల్సినటువంటి ఎంపీ గుంటూరు నుంచి పోటీ చేయడానికి అభ్యర్థి రామకృష్ణదేవరాయలు అయితే బాగుంటుంది. ఇక్కడ అభ్యర్థి లేడు. అంటే అభ్యర్థులు కొదవుతో వైసీపీ నిర్ణయం తీసుకుంది. అయితే రామకృష్ణదేవరాయలకి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే గెలుపు అవకాశాలు ఎక్కువగా అనేది వైసీపీ అధిష్టానం ఉన్నటువంటి ఒక క్లారిటీ. కానీ ఇక్కడ రామకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచే పోటీ చేయాల్సిన నేపథ్యం అయితే ఉంది కాబట్టి ఆయన ఆ పార్టీని పెడుతున్నటువంటి పరిస్థితి. సో గుంటూరు నుంచి టీడీపీకి పోటీ చేయడానికి, నరసరావుపేట నుంచి పోటీ చేయడానికి రామకృష్ణదేవరాయలు సరైన వ్యక్తి అని చెప్పి టీడీపీ కూడా భావిస్తుంది అనేది ఇటు రామకృష్ణదేవరాయల అనుచర వర్గం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.